హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ మనసున మనసై ఎపిసోడ్ 13. అనిరుద్ బెడ్రూమ్లోని బాత్రూంలో మెయిల్ నర్సు చాలా జాగ్రత్తగా ఒక పొడి టవల్తో అనిరుద్ ఒంటి మీద ఉన్న నీటి చుక్కలను తుడుస్తున్నాడు. అనిరుద్ కాళ్ళు ఇంకా కాస్త బలహీనంగానే ఉన్నాయి. ఎవరైనా పట్టుకుంటే తప్ప ఆయన సొంతంగా నిలబడలేకపోతున్నాడు. అందుకే ఆయనకు ఈ నర్స్ హెల్ప్ అవసరమైంది. ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుండి ఈ నర్సే ఆయనను కనిపెట్టుకుని చూసుకుంటున్నాడు. నడి వయస్కుడైన ఆయన తన పనిని చాలా పద్ధతిగా జాగ్రత్తగా చేస్తాడు. సార్, మీ కుడి తొడభాగం నల్లగా కందిపోయింది. అనిరుద్కు బాత్రూమ్ వేసి బాత్రూమ్ నుండి బయటకు తీసుకువస్తూ నర్సు చెప్పాడు. నేను వెళ్ళి దీనికి ఏదైనా మందు తీసుకువస్తాను. నర్సు రూమ్లో నుంచి బయటకు వెళ్ళగానే అనిరుద్ధు బెడ్ అంచున కూర్చొని తన బాత్రూమ్ పక్కకు జరిపి ఆ కందిపోయిన చోట చూసుకున్నాడు. ఆయన కాళ్లకు స్పర్శ అస్సలు తెలియదు అనుకోవడం తప్పు. ఇందాక అవంతిక తనను గట్టిగా గిచ్చినప్పుడు ఆయన ఆ నొప్పిని భరిస్తూ తనకేమీ తెలియనట్టు నటించాడు. ఎందుకో తెలియదు కానీ ఆయనకు అవంతిక ఏడుస్తున్న ముఖమే పదే పదే గుర్తొస్తోంది. అంతేకాదు, ఆమె ఒంటి నుండి వచ్చిన ఆ ప్రత్యేకమైన సువాసన ఇంకా ఆయన మనసులోనే నిలిచిపోయింది. ఇన్నేళ్ల తన లైఫ్లో అనిరుద్ధ్ ఏ రోజు ఒక అమ్మాయి గురించి ఇలా ఆలోచించలేదు. ఏ ఆడపిల్ల కూడా ఆయనలో ఇలాంటి వింత భావాలను కలిగించలేదు. కానీ ఈ అవంతికలో ఏదో ఉంది. అది ఆయన లోపల ఏదో తెలియని అలజడిని రేపుతోంది. త్వరలోనే డివోర్స్ ఇచ్చి వదిలించుకోబోయే ఒక అమ్మాయి మీద తనకెందుకు ఈ ఫీలింగ్స్? ఇది ఆయనకే చాలా వింతగా, నమ్మలేనట్టుగా అనిపించింది. ఒకవేళ మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే ఆయన ఖచ్చితంగా అంతే కోపంతో ఆమె డ్రెస్ చింపేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మరుసటి రోజు ఉదయం సరిగ్గా 7 గంటలకు అవంతిక అనిరుద్ధ్ ముఖం చూడకూడదు అని కావాలని చాలా త్వరగా నిద్రలేచి డైనింగ్ రూమ్ వైపు వచ్చింది. అమ్మా, ఈరోజు కూడా చాలా త్వరగా లేచారే, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉందమ్మా. సుమతి నవ్వుతూ పలకరించారు. ఆ కూడా అనే పదాన్ని ఆమె కొంచెం గట్టిగానే నొక్కి పలికారు. అంటే అనిరుద్ధ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడన్నమాట. ఆయన అక్కడే ఉంటే తను సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోవడం బెటర్ అనుకుంది అవంతిక. కానీ సుమతి ఆమెను వదలకుండా, ఈరోజు మీకోసం స్పెషల్గా వెజిటేరియన్ చేశానమ్మా. నిన్న మీరు నాన్ వెజ్ వద్దు అన్నారు కదా, అందుకే ఇది చేశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అంటూ అవంతికను తీసుకువెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు. అవంతిక అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు చాలా ఇబ్బందిగా కూర్చుంది. ఆమె ముఖం చూడగానే నాకు ఈ అనిరుద్ధ్ ముఖం అస్సలు చూడాలని లేదు అని క్లియర్గా రాసి పెట్టినట్టు ఉంది. అనిరుద్ధ్ ఆమె వైపు నేరుగా చూడలేదు, కానీ ఆమెలో ఉన్న ఆ అసహనాన్ని గమనిస్తూనే ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనం మా అమ్మను చూడ్డానికి వెళ్తున్నాం. అక్కడ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నీకు బాగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఆయన చాలా నిర్లక్ష్యంగా ప్రశాంతంగా అన్నాడు. నిన్న రాత్రి మీరు చింపేసిన ఆ డ్రెస్ డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తున్నారు? అవంతిక చాలా సీరియస్గా అడిగింది. ఆయన చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గరకు రావడానికి ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముందు ఆయన చేసిన నష్టానికి డబ్బులు సెటిల్ చేయాలి కదా. ఇంట్లో అంత క్యాష్ లేదు. అనిరుద్ధు తన మిల్క్ గ్లాస్ అందుకొని ఒక గుటక వేస్తూ, నీకంత అర్జెంట్ అయితే నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. సరే, ఇదిగోండి నా అకౌంట్ నెంబర్. అవంతిక వెంటనే తన ఫోన్ తీసి అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టింది. దాని ఖరీదెంత? అనిరుద్ధు మిల్క్ గ్లాస్ కింద పెట్టి తన ఫోన్ చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. 50,000 అంది అవంతిక. అనిరుద్ధు ఒక్కసారిగా తల పైకెత్తి ఆమె వైపు కఠినంగా చూశాడు. కానీ ఆమె ముఖంలో ఎలాంటి తప్పు చేసిన భావన లేదు. దాని ట్యాగ్ మీద 45,000 అని ఉంది కదా. అన్నీ తెలిసినప్పుడు నన్ను అడగడం ఎందుకు? అవంతిక ఎదురు ప్రశ్న వేసింది. ఆ తర్వాత తన కుడి చేయి పైకెత్తి చూపిస్తూ, ఆ మిగిలిన 5,000 నా మెడికల్ ఖర్చుల కోసం అంది. నిన్న రాత్రి అనిరుద్ధ్ గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమె మణికట్టంతా నల్లగా కందిపోయింది. టైం చూసుకొని మెడికల్ షాప్కు వెళ్ళి ఏదైనా ట్యూబ్ తెచ్చుకోవాలి అనుకుంది. ఆ నష్టపరిహారానికి 5,000 అడగడంలో తప్పులేదు అనిపించింది ఆమెకు.
అనిరుద్ధు ఆమె మణికట్టు వైపు చూశాడు. ఆయన పెదవులు కాస్త బిగుసుకుపోయాయి. ఆయన సైలెంట్గా ఆమె అకౌంట్కు 45,000 మాత్రమే ట్రాన్స్ఫర్ చేశాడు. డబ్బులు పడగానే అవంతికకు ఉన్న కోపంలో ఒక వంతు తగ్గింది. డబ్బులిచ్చినంత మాత్రాన నేను మిమ్మల్ని క్షమించేశాను అనుకోకండి. మీరు ఇంకో 45,000 ఇచ్చినా సరే నేను మిమ్మల్ని అస్సలు క్షమించును, అవంతిక కఠినంగా అంది. ఆమె మాటలకు అనిరుద్ధు ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా తన వీల్ చైర్ను ముందుకు పోనిచ్చాడు. ఆయన అలా సైలెంట్గా వెళ్ళిపోయేసరికి ఆమెకున్న కోపంలో ఇంకొక వంతు కూడా తగ్గిపోయింది. ఉదయం 9 గంటల సమయానికి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రాజేశ్వరి గారిని చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాత బంగ్లాకు వచ్చారు. రాజేశ్వరి గారు ఈసారి ఐసీయూ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అంటే గతంలో వచ్చిన బీపీ కంటే ఈసారి ఆమె కండిషన్ చాలా సీరియస్గా ఉందన్నమాట. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అనిరుద్ధు? రాజేశ్వరి గారు అడిగారు. కొడుకుని చూడగానే ఆమెకు కోప్పడాలనిపించలేదు. ఆయన హెల్త్ గురించే ఎక్కువ కంగారు పడ్డారు. బానే ఉందమ్మా అనిరుద్ధు చెప్పాడు. వయసు పైబడి నీరసంగా ఉన్న వాళ్ళ అమ్మ ముఖం చూడగానే ఆయన చెప్పాలి అనుకున్న కొన్ని మాటలను మనసులోనే దాచేసుకున్నాడు. సంతోషం. రాజేశ్వరి గారు తన చూపును అవంతిక వైపు తిప్పుతూ, మరి నీ సంగతి ఏంటమ్మా అవంతిక? అనిరుద్ధు నిన్నింకా ఇబ్బంది పెడుతున్నాడా? వాడేమైనా అంటే నాకు ఖచ్చితంగా చెప్పు అన్నారు. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, లేదండి, ఆయన ఏమీ అనట్లేదు, మీరే మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అంది. మీరిద్దరూ బాగుంటే నాకు అంతకంటే ఏం కావాలమ్మా? రాజేశ్వరి గారు అన్నారు. అవంతిక, అనిరుద్ధ్ ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ మాట్లాడడం కానీ ప్రేమించడం కానీ అస్సలు చేయలేదు. వాడంత సాఫ్ట్గా రొమాంటిక్గా మాట్లాడలేకపోవచ్చు, కానీ నువ్వే వాడిని అర్థం చేసుకొని క్షమించాలి. వాడు మగవాడు కదా, ఎప్పుడు కెరీర్ బిజినెస్ అంటూనే ఉంటాడు. ఏమంటావు? ఆమె అవంతికకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవంతికకు ఆ మాటలు వింటుంటే మనసులో ఏదోలా అనిపించింది. అనిరుద్ధుకు అమ్మాయిలతో మాట్లాడడం తెలియదా? ఏ రోజు లవ్ చేయలేదా? అదెలా సాధ్యం? బహుశా రాజేశ్వరి గారికి తన కొడుకు గురించి పూర్తిగా తెలియదనుకుంటా అని మనసులోనే అనుకుంది. అవంతిక, మీ నాన్నగారి కంపెనీ చాలా ఇబ్బందుల్లో ఉందని, త్వరలోనే మూతపడబోతుందని విన్నాను. రాజేశ్వరి గారు హాస్పిటల్ నుండి ఇప్పుడే వచ్చినా సరే చుట్టుపక్కల విషయాలన్నీ కనుక్కుంటూనే ఉన్నారు. నేను మన లాయర్లతో మాట్లాడాను. ఆ కంపెనీ అప్పులతో నీకు ఎలాంటి సంబంధం లేదు. లీగల్గా అప్పులు నీ నెత్తిన పడవు. కాబట్టి నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించకుండా హ్యాపీగా అనిరుద్ధ పక్కన ఉంటూ ఈ ఇంటి కోడలుగా ఉంటే చాలు అన్నారు. రాజేశ్వరి గారు తనను కేవలం ఒక ఆటబొమ్మలా వాడుకుంటున్నారనే విషయం అవంతికకు బాగా తెలుసు. కానీ ఆమె చెప్పినట్లు బతకడానికి అవంతిక అస్సలు సిద్ధంగా లేదు. మా నాన్నగారు ఇప్పుడు లేకపోవచ్చు, కానీ ఆయన బతికి ఉంటే తన కంపెనీ ఇలా మునిగిపోతుంటే చూస్తూ ఊరుకునేవారు కాదు. అందుకే ఓడిపోయే పరిస్థితి ఉన్నా సరే నా వంతు ప్రయత్నంగా ఆ కంపెనీని కాపాడుకోవడానికి నేను లాస్ట్ వరకు ఫైట్ చేస్తాను. అవంతిక చాలా గంభీరంగా ఎక్కడా తగ్గకుండా స్పష్టంగా చెప్పింది. ఓహో అవంతిక! అనిరుద్ధ్ వదిన లావణ్య మధ్యలో అందుకుంది. నీకు తెలుసో లేదో, మీ నాన్నగారి కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన నీకోసం పెద్దగా డబ్బులు ఖర్చు చేయలేదు కదా. అలాంటిది ఆయన చనిపోయాక ఇప్పుడు మునిగిపోతున్న ఆ కంపెనీని పట్టుకొని ఎందుకు అంతలా వేలాడుతున్నావు? ఏంటి మ్యాటర్? అనిరుద్ధ్ దగ్గర డబ్బులు లాగి ఆ కంపెనీలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నావా అంది వెటకారంగా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ నాన్నగారు మార్కెట్లో 125 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అనిరుద్ధ్ అన్నయ్య రఘు అన్నాడు. అది చాలా పెద్ద మొత్తం. ఏ సాధారణ వ్యక్తి కూడా నీకు అంత డబ్బు అప్పుగా ఇవ్వలేడు. ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఉండదు కూడా. అంటే నువ్వు ఆ డబ్బులన్నీ మా ఫ్యామిలీ నుండి ఆశిస్తున్నావా? అవంతిక మనసులో కూడా అనిరుద్ధుని డబ్బులు అడగాలి అనే ఆలోచన లేదు. అలాంటిది వీళ్ళంతా తనను ఇలా తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. హాల్లో ఉన్న వాళ్ళంతా ఆమె ఏం చెప్తుందా అని కళ్ళప్పగించి చూస్తున్నారు. మీరంతా నన్ను చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. నేను ఒకవేళ అనిరుద్ధును డబ్బులు అడిగినా సరే
ఆయన నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడు. అవంతిక ముఖం మీదే తేల్చి చెప్పేసింది. నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. నా ప్రాబ్లమ్స్ నేనే చూసుకోగలను. ఆ మాట వినగానే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకున్నారు. ఆమె చెప్పింది కూడా నిజమే కదా. అనిరుద్ధ్ కోమాలో నుంచి లేచినప్పటి నుండి ఆమెకు డివోర్స్ ఇవ్వాలి అని గట్టిగా అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఆమెకు అంత పెద్ద మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తాడు? కాసేపటికి అందరూ టీ తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యారు. రాజేశ్వరి గారు అవంతిక చెయ్యి పట్టుకుని, మీ నాన్నగారి కంపెనీని కాపాడుకోవడం అంత అసాధ్యమేమీ కాదమ్మా అవంతిక. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, త్వరగా అనిరుద్ధ్ బిడ్డకు జన్మనివ్వు. ఆ తర్వాత వాడు ఖచ్చితంగా నీ కంపెనీకి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాడు అన్నారు. అవంతిక తన పొట్ట మీద చేయి వేసుకొని నెమ్మదిగా అనిరుద్ధ్ వైపు చూసింది. ఆయన చాలా ప్రశాంతంగా తన టీ తాగుతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఆయన చెవిన పడనట్టు చాలా నార్మల్ గా ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక అవంతిక, అనిరుద్ధు అక్కడి నుండి కారులో బయలుదేరారు. కారు వెనక సీట్లో కూర్చున్న అనిరుద్ధు ఏదో తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. అవంతిక మాత్రం కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. కారులో వాతావరణం అంతా చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది. నువ్వు గనక ఒకవేళ నా బిడ్డని కడుపులో మోస్తున్నావని తెలిస్తే, అనిరుద్ధ్ ఒక్కసారిగా చాలా చల్లని భయంకరమైన గొంతుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆ బిడ్డను నా చేతులతో నేనే చంపేస్తాను అన్నాడు కఠినంగా. ఆ మాట వినగానే అవంతిక ఒంట్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. రక్తం గడ్డ కట్టినంత పని అయింది. ఆమె పెదవులు ఏదో చెప్పాలి అని తెరుచుకున్నాయి, కానీ నోటి నుండి ఒక్కటంటే ఒక్క శబ్దం కూడా బయటకు రాలేదు. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.